మేము చాలా రోజుల తర్వాత మా అత్తారింటికి వెళ్ళాము. సంక్రాంతికి వెళ్ళాము. భోగి రోజు మధ్యాహ్నం బయలుదేరితే సంక్రాంతికి వెళ్ళి అలా ఆ గజిబిజీ జీవితం కాకుండా మా ఆవిడ నాటుకోడి చికెన్ పలావ్ రెడీ చేయడానికి సిద్ధమవుతుంది. నేను పలకర్ర తీసుకుని చేస్తున్నాను. అట్లా మా ర్యాబిట్ని తీసుకుని వచ్చాము. ర్యాబిట్ని ఏమో అంత చూస్తున్నారు. అమ్మమ్మ అక్కడ కూర్చుంది, ఆయన బ్యూలా వాళ్ళ బాబాయ్ గారు అక్కడ కూర్చుని అందరూ చూస్తున్నారు ర్యాబిట్ని. ఇదిగో మా అన్విక అస్టిన్ బాబు ఏమో ఆడుకుంటున్నారు. వాళ్ళకి కొత్త కదా ర్యాబిట్, చూసి చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంగా దాన్ని చూసి చాలా చూస్తున్న దగ్గర తీసుకుని ముద్దులాడడం ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు ర్యాబిట్ని చూశారు. వాళ్ళైతే చాలా హ్యాపీ. మా అస్టిన్కి ర్యాబిట్ అంటే చాలా ఇష్టం, అన్విక కూడా చాలా ఇష్టం. అన్విక తల్లికి చాలా భయం, చిట్టి తల్లికి బంగారు తల్లికి చాలా భయం అంట. అదిగో ఆ పైన ఏమో ఉయ్యాలు కట్టాడు తాతయ్య చెట్టుకి. ఇక్కడ ఒక పార్కులా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా అత్తారింట్లో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ అదిగో ర్యాబిట్, మేము పెంచుకున్నటువంటి ర్యాబిట్ అదిగోండి. మా అన్న తల్లి ఉయ్యాలు సిద్ధమవుతుంది. పాప అక్కడికి వెళ్ళి ఉయ్యాలు ఊగడానికి కట్టారు, ఏడుస్తుంది. చిన్నమాయి లుంగి కట్టుకుని అట్లా నడుచుకుంటూ పోతా ఉన్నారు. ఇంకొంచెం ముందుకి అట్లా అలా పోతే చాలా సరదాగా ఉంటుంది. తాతయ్య బ్యూలాల తాతయ్య, బ్యూలా అమ్మమ్మ నానమ్మ కూర్చుంది. తనకి బాగోలేదు కాబట్టి అక్కడ అలా కూర్చుంది ఎండలో. సో అది విషయం. సో ఎందుకోండి దాంతో ఆడుకుంటున్నాడు అస్టిన్. తనకు ఆకలేస్తుంది. రాత్రి గడ్డి పెట్టాము కొంచెం సేమ్, మళ్ళీ అలాగే దానికి సేమ్ గడ్డి తీసుకుని వచ్చి దానికి ఫుడ్గా పెట్టే ప్రయత్నం చేసాము. తిన్న క్యారెట్ మొక్కలు ముల్లంగి అంతా కూడా తీసి ఫినిష్ చేసింది. సో ఇంకా ఆకలితో ఉందని చెప్పి దానికి గడ్డి తీసుకొని వచ్చారు. దానికి నిన్న స్నానం చేయించాము. చాలా స్నానం చేయించాక బాగా వణికిపోయింది. సో అది విషయం. తాతయ్య ఏమో గడ్డి తీసుకొచ్చాడు దానికి తినడానికి. దానికి ఆకలేస్తుందని చెప్పి దానికి తినడానికి ఏమో దానికి గడ్డి తీసుకొని వచ్చాడు. సో మా అబ్బాయి కూడా అక్కడ కూర్చొని బాగా ఆడుకుంటున్నాడు. మార్నింగ్ లేచి స్నానం చేసుకొని రెడీ అయ్యారు. అంటే మన సంక్రాంతి అంటే అలా కూర్చొని సంతోషంగా దగ్గర ఫ్యామిలీ అంతా కూర్చొని సంతోషంగా ఉన్నారు. అది మనం భోగిమంటలు గొబ్బెమ్మలు అవేం చేయలేదు, కానీ కొంచెం అలా ఏదో పిల్లలతో అలా సరదాగా సంతోషంగా కూర్చొని అత్తారింటికి మా ఆవిడ కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది కదా. సంవత్సరంలో ఒకసారి 2 సార్లు తీసుకొస్తాను. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా అమ్మాయి అన్విక కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది. పెద్ద అయినాక కొంచెం అమ్మాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. ర్యాబిట్ అయితే బాగా దిట్టంగా తింటుంది. మా ఆవిడ అలా కూర్చొని ఏదో మాట్లాడుతుంది, అమ్మమ్మతో మాట్లాడుతుంది. అప్పుడు స్పీకర్ పట్టుకుంది ఏంటి అని అమ్మమ్మ. సో అది విషయం అన్నమాట. సో ఇక్కడికి వచ్చాక తనకి ఒక చాలా సంతోషం, చాలా 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 సంతోషంగా ఉంది మా ఆవిడైతే మాత్రం. అదిగో ర్యాబిట్ని ఏమో ఆ బొట్టులోనే కొన్నాం, సిఎంఆర్లో తీసుకున్నాం. దానికోసం చెక్క బొట్టు అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇవన్నీ కూడా పువ్వుల మొక్కలు. మా బ్యూలాకి అత్తమ్మకి చాలా ఇష్టం మొక్కలంటే, మా అమ్మ కూడా చాలా ఇష్టం. బాత్రూమ్లో అదిగో కుండి. ఇక్కడ కృష్ణానది నుంచి వాటర్ వస్తాయి. పక్కన నది ఉంది, పెద్ద నది. ఆ నది నుంచి ఏమో వాటర్ వస్తాయి. మా అబ్బాయి ఏమో ఇసుకలో ఆడుకుంటున్నాడు. అదిగో క్రేను, నెక్స్ట్ ఏమో ట్రక్, అందులో పెట్టి ఆడుకుని మా అమ్మాయి ఏమో చెట్టుకి ఉయ్యాలు ఊగుతుంది. అమ్మాయి చాలా సంతోషంగా ఇద్దరు హ్యాపీగా ఆడుకున్నారు. ఇది సంక్రాంతికి మాత్రం ఈసారి 2025 2025 సంక్రాంతికి ఇది మనకు ఎంజాయ్మెంట్ అనమాట. సో దీన్ని అందరూ కూడా పల్లెటూరు వెళ్ళి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా బాగా హుషారుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మాకు ఎందుకంటే మాకు ప్రేయర్స్ కూడా అవుతాయి కాబట్టి ఇంకా బాగా ఉంటుంది. సో మా అమ్మాయి అయితే ఉయ్యాలు ఊగుతుంది సంతోషంగా. ఆ స్మైల్ చూడండి ఎంత అందమైన స్మైల్. ఇది దాంతోపాటు మా చిన్న బుల్లి ల్యాప్టాప్లో, ప్రైమ్ బుక్ ల్యాప్టాప్లో మా పెళ్లి వీడియో కూడా మా పిల్లలు అందరూ చూస్తున్నారు. సో అది సంగతి. బుల్లి ల్యాప్టాప్, అది చిన్న ల్యాప్టాప్లో మా పెళ్లి వీడియో చూస్తున్నారు. క్లియర్గా లేదు. సో మా పిల్లల దగ్గర కూర్చొని చూస్తున్నారు, కనెక్ట్ చేశారు. అది సంగతి. సో అమ్మ తాతయ్య అక్కడ ఆవిడ అందరూ కూర్చొని చూశారు. సో ఇదంతా కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి, కానీ జస్ట్ ఒక 5 minutes అంటే మార్నింగ్ రాగానే ఇది వీడియో అనమాట. సో ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా మీరు కూడా ఇలానే మెమరీస్ పంచుకుంటూ మీ లైఫ్ జాగ్రత్తగా ఉంచుకోండి. మీ అందరూ హ్యాపీగా ఉండాలని, దేవుడు మీ అందరిని కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను.
మా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీ అంటే అది వెలకెట్టలేని హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ.